అమరావతి రాజధాని అభివృద్ధి క్రమంగా వేగం పుంజుకుంటా ఉంది. పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా విద్యా సాంకేతిక రంగాల్లో కూడా నగరాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ప్రభుత్వం అయితే చర్యలు చేపడతా ఉంది. ఈ నేపథ్యంలో అమరావతిని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మనకైతే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థలు, అలాగే పరిశోధనా కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో రాష్ట్రం కూటమి ప్రభుత్వం ముందుకైతే వెళతా ఉంది. ఈ క్రమంలో ప్రముఖ విద్యా సంస్థ అయినటువంటి బిట్స్ పిలాని అమరావతిలో తమ యొక్క కార్యకలాపాలను భారీ స్థాయిలో ఒక క్యాంపస్ నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉంది. ఆధునిక సదుపాయాలతో రూపొందుతున్నటువంటి క్యాంపస్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు అయితే రూపొందించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్నటువంటి సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో బిట్స్ పిలాని ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి ఈ బిట్స్ పిలాని క్యాంపస్ను ఐకానిక్గా పూర్తిగా డిజిటల్ అలాగే ఏఐ ఆధారితంగా అభివృద్ధి అయితే చేయబోతా ఉన్నారు. అత్యాధునిక ల్యాబ్లు, అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్స్, రీసెర్చ్ సెంటర్లు, స్టార్టప్ ఇంక్యుబేషన్ హబ్లు, ఇది ఒక పూర్తి స్థాయి విజ్ఞాన కేంద్రంగా మారబోతా ఉంది. ముఖ్యంగా స్టార్టప్లను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక వేదికలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. యువతలో ఆవిష్కరణ శక్తిని పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యంగా మనకైతే కనిపిస్తూ ఉంది. ఈ క్యాంపస్ నిర్మాణం 3 దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు అయితే సిద్ధం చేయడం జరిగింది. మొత్తం 250 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ ప్రాజెక్టును అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. మొదటి దశ పూర్తయ్యాక దశల వారీగా దీన్ని విస్తరణ చేపట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత దాదాపుగా 10,000 మంది విద్యార్థులు చదువుకునేలా ఇక్కడ సదుపాయాలు అయితే కల్పించబోతా ఉన్నారు. 2027 నుంచి అంటే వచ్చే సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించేలా సంస్థ ప్రణాళిక అయితే సిద్ధం చేస్తూ ఉంది. ఇక అమరావతి మొత్తం అభివృద్ధి దిశగా మనం చూస్తే ప్రభుత్వం ఒకవైపు మౌలిక వసతులపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ ఉంది. రహదారులు కావచ్చు, ప్రభుత్వ భవనాలు కావచ్చు, నీటిపారుదల వ్యవస్థలు కావచ్చు, విద్యుత్ సదుపాయాలు వంటి రంగాల్లో అక్కడ వేగంగా పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని తీర్చిదిద్దే క్రమంలో ప్రతి అంశాన్ని కూడా ఒక ప్లానింగ్గా ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ముందుకు వెళతా ఉంది. గ్రీన్ సిటీ కాన్సెప్ట్ కూడా అమరావతిలో ఒక ఇంపార్టెన్స్ దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవాలి. నగరంలో విస్తృతంగా చెట్లు నాటడం, అలాగే పార్కులు అభివృద్ధి చేయటం, పర్యావరణానికి అనుకూలమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతూ ఉంది. దీంతో అమరావతి కేవలం ఒక పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి జీవన నాణ్యత కలిగినటువంటి ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఐటీ, అలాగే ఇతర ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతంగా కొనసాగిస్తూ ఉంది. దేశీయ విదేశీ కంపెనీలను ఆకర్షించేలా దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే విద్యారంగంలో బిట్స్ పిలాని వంటి ప్రముఖ సంస్థలు అమరావతిలో రంగప్రవేశం అమరావతికి మరింత ప్రాధాన్యతను పెంచాయని చెప్పుకోవాలి. సాంకేతిక పరిశోధన ఆవిష్కరణల కేంద్రంగా అమరావతి ఎదిగే దిశగా కీలక అడుగులు అయితే పడతా ఉన్నాయి. భవిష్యత్తులో దేశంలో ప్రముఖ విద్యా టెక్నాలజీ హబ్గా అమరావతి నిలిచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయనేది మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్పుకోవచ్చు.